Subscribe to our channel and press the bell icon for the latest updates. న్యూజిలాండ్తో జరుగుతున్న 3 వన్డేల్లో టీమిండియా 3 ఓవర్ల వ్యవధిలో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను చేజార్చుకుంది. 244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు స్కోర్ 39 పరుగుల వద్ద శిఖర్ ధావన్ 28 వికెట్ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 60తో కలిసి రోహిత్ శర్మ 62 కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ జోడీ రెండో వికెట్కి అభేద్యంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వన్డేల్లో రోహిత్ కోహ్లీ జోడీ 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి. భారత్ తరపున సచిన్ గంగోలీ జోడీ 26 సెంచరీ భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 152 పరుగుల వద్ద 29వ ఓవర్లో శాంటర్న్ బౌలింగ్లో రోహిత్ 62 అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగుతూ 59 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 49వ హాఫ్ సెంచరీ. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3/41, భువనేశ్వర్ కుమార్ 2/46, హార్దిక్ పాండ్యా 2/45, యజేంద్ర చాహల్ 2/51 విజృంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.